హాయ్ ఫ్రెండ్స్, ఇంటర్లింక్ కమ్యూనిటీ అందరికీ వెల్కమ్. ఈరోజు మన దగ్గర రెండు చాలా పెద్ద అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి కొంచెం షాకింగ్, కానీ రెండోది మాత్రం అసలైన గుడ్ న్యూస్. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్. అవును, కరెక్ట్గా విన్నారు. ఒకటి బ్యాడ్ న్యూస్, ఇంకొకటి గుడ్ న్యూస్. ముందు బ్యాడ్ న్యూస్ ఏంటో విని కంగారు పడకండి, ఎందుకంటే అసలు కథ గుడ్ న్యూస్లోనే ఉంది. చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. సరే, ముందుగా ఆ బ్యాడ్ న్యూస్ ఏంటో తేల్చేద్దాం. అదేంటంటే, ఇంటర్లింక్లో హాల్వింగ్ మొదలైపోయింది. హాల్వింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, నిన్నటిదాకా మీకు ఎన్ని కాయిన్స్ అయితే వస్తున్నాయో ఈరోజు నుంచి అందులో సరిగ్గా సగమొస్తాయి. అవును, నాకు తెలుసు, ఇది వినడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ ఆగండి, దీని వెనకాల ఒక సాలిడ్ రీజన్ ఉంది. చూడండి, నంబర్స్ చూస్తే మనకే అర్థమవుతుంది. డైరెక్ట్ రెఫరల్ బోనస్ 500 కాయిన్స్ నుంచి 250కి వచ్చేసింది. అలాగే ఇండైరెక్ట్ బోనస్ 250 నుంచి 125కి పడిపోయింది. కాయిన్స్ తగ్గాయని డిసప్పాయింట్ అవ్వద్దు, ఎందుకంటే ఇక్కడే అసలు లాజిక్ స్టార్ట్ అవుతుంది. ఎకనామిక్స్లో ఒక సింపుల్ రూల్ ఉంటుంది కదా, ఏదైనా ఒక వస్తువు సప్లై తగ్గినప్పుడు ఆటోమేటిక్గా దానికి డిమాండ్ పెరుగుతుంది. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మనకు కాయిన్స్ తక్కువగా వస్తున్నాయంటే దాని అర్థం ఫ్యూచర్లో వాటి విలువ అమాంతం పెరగబోతుందని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. సరే, ఆ బ్యాడ్ న్యూస్ పక్కన పెడితే ఇప్పుడు మనం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్లింక్ యాప్లో ఒక సూపర్ అప్డేట్ వచ్చేసింది. ఇది జస్ట్ ఒక టెక్నికల్ చేంజ్ కాదు, ఫ్యూచర్కి ఇదొక పెద్ద హింట్. నిన్న రాత్రి ఇంటర్లింక్ V4.0.3 వర్జన్ రిలీజ్ అయింది. మీరింకా అప్డేట్ చేయకపోతే వెంటనే ప్లేస్టోర్కి వెళ్ళి అప్డేట్ చేయండి, ఎందుకంటే ఈ కొత్త వర్జన్లో ఒక మేజర్ మార్పుంది. ఇంతకీ ఆ మార్పేంటంటే వ్యాలెట్ యాక్సెస్. ఇంతకుముందు మనం గ్లోబ్ సింబల్లోకి వెళ్ళి అక్కడ్నుంచి వ్యాలెట్ ఓపెన్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. యాప్ ఓపెన్ చేయగానే హోమ్ స్క్రీన్ పైనే వ్యాలెట్ కనిపిస్తుంది. ఇది చిన్న మార్పులా అనిపించొచ్చు, కానీ దీని వెనుకున్న ఉద్దేశం చాలా పెద్దది. దీని మీనింగ్ చాలా క్లియర్ అండి. ఇంటర్లింక్ ఇకపై ఒక సింపుల్ మైనింగ్ యాప్ కాదు, ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫైనాన్షియల్ యాప్గా మారబోతోంది. వాలెట్ని అంత ప్రస్ఫుటంగా ముందు పెట్టారంటే దాని అర్థమేంటి? త్వరలోనే మనం ట్రాన్సాక్షన్స్ చేయబోతున్నామని ఒక డైరెక్ట్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇక ఎప్పుడు అస్సలు సిస్సలైన మ్యాటర్కొద్దాం. ఈ యొక్క అప్డేట్ కోసం మనం అందరం వెయిట్ చేస్తున్నాం. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్, మన కాయిన్స్ని క్యాష్ చేసుకునే రోడ్ మ్యాప్ ఇది. అవును, మీరూహించింది కరెక్టే. మనం సంపాదించుకున్న కాయిన్స్ని అమ్ముకుని డబ్బుగా మార్చుకునే అవకాశం రాబోతోంది. మన లీడర్స్ నుంచి వచ్చిన పక్కా సమాచారం ప్రకారం మార్చ్ 2026 చివరి నాటికి P2P అంటే పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ స్టార్ట్ కాబోతున్నాయి. దీనివల్ల ఉపయోగమేంటంటే, పబ్లిక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వకముందే మన దగ్గరున్న వెరిఫైడ్ కాయిన్స్ని మనం డైరెక్ట్గా వేరే వాళ్లకు అమ్మి క్యాష్ చేసుకోవచ్చు. ఇక్కడ ధర కంపెనీ ఫిక్స్ చేయదు, కొనేవాళ్లకి అమ్మేవాళ్లకి మధ్య జరిగే ఒప్పందం బట్టే ఉంటుంది. అంటే మనమే రేటు మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది, ఇది చాలా చాలా ముఖ్యం. ఈ P2P ట్రేడింగ్లో పాల్గొనాలంటే కేవలం వెరిఫైడ్ టోకెన్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలం. మరి మీ టోకెన్స్ వెరిఫై అవ్వాలంటే ఏం చెయ్యాలి? మీ HSC స్కోర్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది లేకపోతే ఏమీ చెయ్యలేం. సో హాల్విన్ జరిగింది, కొత్త యాప్ వచ్చింది, P2P ట్రేడింగ్ రాబోతోంది. ఇప్పుడు మనమేం చేయాలి? రాబోయే ఈ 4-5 నెలలకి మన యాక్షన్ ప్లాన్ ఏంటి చూద్దాం. ఈ టైమ్లైన్ను మైండ్లో ఫిక్స్ చేసుకోండి. మార్చ్ 2026 P2P ట్రాన్స్ఫర్స్, ఆ తర్వాత జూన్ లేదా జులై 2026లో పబ్లిక్ లిస్టింగ్. ఈ 2 డేట్స్ మన టార్గెట్స్. చూడండి, మన ముందున్నది జస్ట్ 4-5 నెలల సమయం మాత్రమే. ప్రతిరోజు ప్రతి గంట ఇప్పుడు చాలా ముఖ్యం. టైం వేస్ట్ చేసే ఛాన్సే లేదు. ఇంకో విషయం, ఒక చిన్న టిప్. దుబాయ్లో ఒక పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు కదా, దానికి సంబంధించి 20 పాయింట్లు ఫ్రీగా ఎలా పొందాలో మన ప్లేలిస్ట్లోని 11వ వీడియోలో క్లియర్గా చెప్పాను. ఆ పూల్ రివార్డ్స్కి క్వాలిఫై అవ్వాలంటే ఈ పాయింట్లు చాలా హెల్ప్ అవుతాయి. సో ఆ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. ఫైనల్గా ఒక మాట, హాల్వింగ్ జరిగిందని బాధపడకండి. హాల్వింగ్ జరిగిందంటే దాని అర్థం మీ దగ్గర ఇప్పటికే ఉన్న కాయిన్స్ విలువ పెరగడానికి కౌంట్డౌన్ మొదలైందని. మరి మన కమ్యూనిటీ అంతా ఎంత స్ట్రాంగ్గా ఉందో తెలుసుకోవాలి కదా. కింద కామెంట్స్లో చెప్పండి, మీ దగ్గర ఇప్పటికీ ఎన్ని ITLG కాయిన్స్ ఉన్నాయో.
అలాగే ఫ్యూచర్లో మనందరికీ చాలా ముఖ్యమైన హెచ్సిఎస్ స్కోర్. మీ స్కోర్ ఎంతుంది? అందరం షేర్ చేసుకుందాం. లెట్స్ సీ మన పవర్ ఏంటో. ఒక విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఇది మీ డబ్బు, మీ ఫ్యూచర్. ఆన్లైన్లో వందల వీడియోలు రావచ్చు, కానీ నిజమేంటో మీరే తెలుసుకోవాలి. సో థింక్ స్మార్ట్, డోంట్ ఫాలో బ్లైండ్. మళ్ళీ ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్తో కలుద్దాం.